రోషిని, నీ రుణం తీర్చుకోలేని బావు మీదెంత కోపమున్నా నువ్వు ఆయనకు చేసిన మేలు ఈ జన్మంతా మర్చిపోలేను. ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు నాకు రుణపడ్డావా? అమ్మా నాన్నలు పోయాక మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చావు. కట్టుకున్నవాడు తిట్టినా కొట్టినా భరించి నాకు తిండి పెట్టావు, చదివించావు. నిజానికి నేను నీకు రుణపడ్డాను. అది కాదే పిచ్చి పిల్ల, ఇంతకాలం నేనెలా బ్రతికినా ఇప్పుడు నేను ఈ కొత్త జన్మెత్తడానికి, మీ బావు పూర్తిగా మారిపోవడానికి కారణం నువ్వేనే. నీకు తెలీదక్కా, కాళ్లు తడవకుండా సముద్రాల్ని దాటొచ్చు గాని నీ కళ్ళు తడవకుండా ఒక్కరోజు గడవదని తెలిసి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నీకు అర్థం కాదు. బావ నిజంగా మారితే నాకు మాత్రం అంతకన్నా కావాల్సిందేముంది? మారిపోయారే, మీ బావ పూర్తిగా మారిపోయారు. అసలు ఆయన కంటి నుంచి ఒక్కరోజైనా కన్నీరు రావడం చూసావే, అలాంటి మనిషిని ఇంకా అనుమానిస్తావా? కరెక్ట్గా చెప్పావు. పూర్తిగా మారిపోయాను. మారిపోయినాను, చిత్తుగా తాగేశానంటే ఆనందం బట్టలు తాగేశా. నిజరోషిని అరే చూడు, నీ అక్క కళలు ఆనంద బాష్పాలు. అవును, నీ ఫ్రెండ్కి ఏం రాసిచ్చాను? జీవితంలో నీ అక్క మీద చేయి చేసుకోను అంటే దాని అర్థం నిన్ను వదిలిపెట్టాను. నిన్ను హింస పెడుతున్నానని నీ ఫ్రెండ్ లక్ష్మితో కలిసి నన్ను ఈ పాట వెదవని చేస్తారా? నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. తలుపుది తను వెళ్ళనివ్వండి. వద్దండి, నన్ను చెప్పండి, వద్దండి, వద్దండి.